హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. షాሎም కూడా అండి అందరికీ. దేవుడు నూతన దినం అనుగ్రహించాడు మనకు, కాబట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుందాం ఫ్రెండ్స్. దేవునికి థ్యాంక్స్ చెప్పుకుందాము. ఇంకా ఈరోజు దేవుని వాగ్దానం చదివేసుకుందాం ఫ్రెండ్స్. యెహోవా యందు జీవించువాడు కనికర హృదయము గలవాడవుదును గాక. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్. యెహోవా యందు జీవించువాడు కనికర హృదయం గలవాడవుదురు గాక. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు వాగ్దానం అయితే చదివేసుకున్నాము. ఇంకా ఈ డే అంతా మరి జన్మించిన పిల్లలకు అందరికీ జన్మించిన పిల్లలకు దేవుడు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్. నా వీడియో చూసే వాళ్ళైతే మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు కొత్త పనులు స్టార్ట్ చేసేవారు, ఓకేనా, కొత్త పనులు, కొత్త బిజినెస్, నూతనంగా ఏమైనా పనులు స్టార్ట్ చేసేవాళ్ళు అందరికీ దేవుడు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో చూసే వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా కోరుకోవాలని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇది ఎంత మన దేవుడు మనకు సహాయం చేయాలి, మనకు తోడుగా ఉండాలి. దేవుడు తప్పకుండా మనకి ఈ దినమంతా మనకు తోడుగా ఉంటారు. ఈరోజు మనం ప్రేయర్ టాస్క్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఈరోజు ఎవరైనా మనము కష్టపడి సంపాదించింది మనం తింటే అది చాలా తృప్తిగా ఉంటుంది. అది చారానే కానీ, ఆటనే కానీ, రూపాయి కానీ, అది ఫ్రెండ్స్ ఈరోజు ప్రేయర్ టాస్క్. మనం కష్టపడింది మనం తినాలని కోరుకుందాం ఫ్రెండ్స్. మన పితరులు ఆస్తి, మన తల్లిదండ్రుల ఆస్తి మనము అనుభవించడం కాదు. మనం కొద్దిగా సంపాదించిన అది ఎంతో కొంచెమైనా అది మనము అనుభవించడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. వాళ్ళు సంపాదిస్తారు, కొంతమందికి ఏమీ ఉండదు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, సంపాదించే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఈరోజు మనం అది ప్రేయర్ టాస్క్ తీసుకుందాము. మనం మ్యాక్సిమం మనం కష్టపడింది మనం అనుభవించడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఉంటుంది మన పితరుల ఆస్తి, ఉంటుంది, ఉండేవారికి ఉంటుంది. అస్సలు లేకుండా పూర్గా ఉండేవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా ఫ్రెండ్స్. ఎంత లేకున్నా కానీ సంతోషంగా మనసు అయితే గడుస్తుంది, వారికి ఉన్నవారికి గడుస్తుంది. ఉన్నవారికి దిగులు ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ ధనం ఉన్నవారికి ఏదో ఒక చింత పెడతాడు దేవుడు. లేని వారికి లేదు అనే ఫీలింగ్ ఉండదు. అందరికి తెలిసిందే, మీ అందరికీ తెలిసిన ఆ వీడియో చూసే వాళ్ళందరికీ తెలుస్తూనే ఉంటుంది, తెలుసు, ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు ఏదో ఒక సిచ్యువేషన్లో, ఏదో ఒక పొజిషన్లో. కాబట్టి కొంచెం ఉన్న వాళ్ళు ఎక్కువ గ్యాదర్ చేయడానికి చూస్తారు, అధికంగా ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ గ్యాదర్ చేయడానికి చూస్తారు. కానీ ప్రాణం ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు కదా. ఎప్పుడు జన్మిస్తారు, ఎవరికి కొత్త జన్మ వస్తుందో, ఎవరికి ప్రాణం పోతుందో మన చేతిలో అయితే లేదు, అంత దేవుడి చేతిలో ఉంది కదా. కాబట్టి బీ అలర్ట్ ఫ్రెండ్స్. ఒకరిది గుంజుకొని తిందామని ఆ స్వభావం కలవారు ఉండకూడదు. కాబట్టి మనము ఈరోజు ప్రేయర్ టాస్క్ అది తీసుకుందాము ఫ్రెండ్స్. అందరూ ప్రేయర్ చేయండి తప్పనిసరిగా. అలాంటి స్వభావం ఉన్న వాళ్ళైతే ఆ స్వభావం దేవుడు తొలగించాలని, అలాంటి స్వభావం గల వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ఆ స్వభావాన్ని మరిపించాలని దేవుడు మనం అందరం కోరుకుందాము. నా వీడియో చూసే వాళ్ళు తప్పకుండా కోరుకోండి ఫ్రెండ్స్. అందరికీ దేవుడు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుందామండి. మనము ఈరోజు నా వీడియో చూసే వాళ్ళు, ఫస్ట్ టైం చూసే వాళ్ళైనా ఎవరైనా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
నా వీడియో పూర్తిగా చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది నా వీడియోలో ఏముంటుందో అని. కాబట్టి వీడియో మరి స్కిప్ చేయకుండా చూస్తే ఏంటి అనేది తెలుస్తుంది. కాబట్టి చూడండి, మీకు మీ టైంని బట్టి నా వీడియో ఎవరికైనా పొరపాటున వస్తే మరి అయిపోయే వరకు చూస్తేనే కదా తెలుస్తుంది. మీకు నేను దేవుడి గురించి చెప్పడం లేదా ప్రేయర్ టాస్క్ ఏంటో చెప్తున్నా. నేను ప్రేయర్ చేస్తున్నా, మీ అందరినీ నా వీడియో చూసే వాళ్ళందరినీ ప్రేయర్ చేయమంటున్నా. కాబట్టి ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, అది ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా ప్రేయర్ టాస్క్లో మనము చెప్పాలి అనుకుంటే నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా మీకేమైనా ఐడియాస్ అంటే దేని గురించి మనం ప్రేయర్ చేయాలి, ఎవరి గురించి ప్రేయర్ చేయాలి అనేసి మీకు అనిపిస్తే నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నేను అందరికీ షేర్ చేస్తాను, అంటే మనం చెప్దాము. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ హ్యావ్ ఏ నైస్ డే అండి. డే అంతా మరి దేవుడు అందరికీ తోడుగా ఉండును గాక ఫ్రెండ్స్. బాయ్ అండి.